హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కస్టమర్ ఇచ్చారండి. అది కటింగ్ ఏ విధంగా కట్ చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నెక్ ఎంత ఉందనేది మనం ఒకసారి మెజర్ చేసుకోవాలి. అలాగే నెక్ డీప్ ఎంత ఉందో కూడా మెజర్ చేసుకోవాలి. మనకి మన మెజర్మెంట్కి సరిపోతుందో లేదో చూసుకున్న తర్వాతే లైనింగ్ పీస్ అనేది కట్ చేయాలండి. దీనికి చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పక్కన ఇచ్చేసాడు. అలా ఇవ్వడం వల్ల బ్యాక్ పార్ట్ సరిపోదు అండ్ మనకి ఫ్రంట్ పార్ట్కి అస్సలు క్లాత్ అయితే అడ్జస్ట్ అవ్వద్దండి. ఇలాంటి బ్లౌజెస్కి మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా చెప్తాను. అసలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. నేను ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే లైనింగ్ తీసుకున్నాను. ఫోల్డింగ్ నా వైపు ఉంచుకుని ఆపోజిట్ సైడ్లో అయితే ఓపెన్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్తో మనం మెజర్మెంట్ అనేది చూసుకుందాం. ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ చూసుకుందాం అండి. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి ఇది ఫ్రంట్ కట్ బ్లౌజ్. లెంత్ వచ్చేసి మనకి 14.5 అయితే ఉందండి. మనం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 15 ఇంచెస్ అయితే బ్లౌజ్ లెంత్ అయితే పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్లౌజ్ లెంత్ అనేది ఈ విధంగా పెట్టుకోవచ్చు. మనకి చెస్ట్ లూజ్ అది చూసుకోవాలండి. లెంత్ వచ్చేసి 15.5 అయితే పెట్టుకున్నాను నేను. స్కేల్తో అయితే ఒక మార్కింగ్ అయితే డ్రా చేసేసుకోవాలి. మనం నెక్ చూసుకున్నాం కదండి. వర్క్ వచ్చిన బ్లౌజులకి ఒకసారి నెక్ చెక్ చేసుకుని అప్పుడు నెక్ అనేది మెజర్ చేసుకోవాలి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను ఇది నెక్ ఎంత ఉందో చూస్తున్నాను. మనకి నెక్ పార్ట్ వచ్చేసి 5.5 అయితే వచ్చింది. కరెక్ట్గా సరిపోతుందండి 5.5 అనేది. 5.5కి మనం మెజర్ చేసుకోవాలి. 3 ఇంచెస్ అయితే షోల్డర్ పెట్టుకోవచ్చు. మనకి 2 ఫోల్డింగ్స్ మీద 2.5 పెట్టుకుంటాం కదండి. 2.5 పెట్టుకుంటే మనకి సరిపోతుంది. 2.5 నెక్, 3 ఇంచెస్ షోల్డర్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఆర్మ్ డౌన్ అనేది అంటే చంక డౌన్ అనేది మనం 6 అంగుళాలు పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా వరకు అంటే చిన్న బ్లౌజులకి అయితే చూడండి ఫ్రెండ్స్, నెక్ డీప్ కూడా ఒకసారి నేను చెక్ చేస్తున్నాను. 10 ఇంచెస్ అయితే వచ్చింది డీప్ అనేది. డీప్ కోసం కూడా మనం చూసుకోవాలండి. చంక డౌన్ ఎవరికైనా 6 అంగుళాలు పెట్టుకోవచ్చు. అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 8 అంగుళాలు ఉందనుకోండి, 4 మడతల మీద 2 మడతల మీద అని, అప్పుడు మనం చంక డౌన్ అనేది 5.5 పెట్టుకుంటే సరిపోతుంది. 8 కంటే ఎక్కువ అంటే 10 లోపు ఉంటే మనం చంక డౌన్ అనేది 6.5 పెట్టుకోవాలి. చెస్ట్ లూజ్ నేను మెజర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ ఎక్సెల్ బ్లౌజ్ కదా, అందుకోసం నేను ఫ్రంట్ అయితే చూస్తున్నాను. 18 ఇంచెస్ అయితే చెస్ట్ లూజ్ వచ్చింది. 18ని 2 ఫోల్డ్స్గా టేప్ని ఫోల్డ్ చేసుకుంటే మనకి 9 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ 9 ఇంచెస్ మనం ఆర్మ్ డౌన్ దగ్గర అయితే మెజర్ చేసుకోవచ్చు. ఇందాక చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మనకి చెస్ట్ లూజ్ వచ్చి 2 మడతల మీద 8 అంగుళాలు ఉంటే మనం ఆర్మ్ డౌన్ అనేది 5.5 పెట్టుకోవాలి. 7.5 ఉన్న 5.5 పెట్టుకోవాలి. అలాగే 8.5, 9 ఉంటే 6 అంగుళాలు డౌన్ పెట్టుకోవాలండి. 9.5, 10 ఉంటే కనుక మనం డౌన్ అనేది 6.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ 3 మెజర్మెంట్స్ చాలా వరకు యూనివర్సల్గా సరిపోతాయండి. చాలా వరకు అందరికీ ఈ కొలతలు అయితే సరిపోతాయి. ఆర్మ్ డౌన్ అనేది రౌండ్ అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వేస్ట్ లూజ్ అనేది కొంతమంది ఆదేసి కట్ చేస్తారు కదా, మనం ఎప్పుడు కూడా టేప్తో ఈ విధంగానే కొలుచుకోవాలండి. కాజాలు పట్టి వదిలేసి మనం కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చిందో చూసుకోవాలి. దాన్ని ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందో తెలిసిపోతుందండి. 7.5 అయితే వచ్చింది నాకు. 7.5 పెట్టుకుని 1 ఇంచ్ అయితే డాట్ కోసం యాడ్ చేసుకోవాలి. నడుం లూజ్ అనేది ఈ విధంగానే మెజర్ చేయాలండి. 4 మడతలుగా పెట్టేసి వేయడం వల్ల ఫ్రంట్ కొంతమందికి గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు మనకి డాట్స్ వేసేటప్పుడు తేడా వస్తుందండి. అందుకోసం ఎప్పుడు కూడా నడుం చుట్టుకొలత మనం కొలిచిన తర్వాత దాన్ని 4వ భాగం ఇక్కడ వేసుకుంటే మనకి ఆది బ్లౌజ్కి ఈక్వల్గా సరిపోతుంది. లేదంటే కొంతమందికి ఫ్రంట్ ఓపెన్ చాలా ఎక్కువగా ఉంటుంది, బ్యాక్ పార్ట్ తక్కువగా ఉంటుంది. మనం కొలతలతో వేసింది అయితే ఫ్రంట్ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కొంచెం దగ్గరగా అయితే ఉంటాయండి, గ్యాప్ లేకుండా ఉంటుంది. అందుకోసం మనం ఎప్పుడు కూడా నడుం చుట్టుకొలత కొలుచుకుని మనం డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉందో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చూస్తే మనకి 8 అంగుళాలు అయితే వచ్చింది. 8 అంగుళాలు ఇక్కడ కరెక్ట్గా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదా అనేది.
చూడండి రౌండ్ మొత్తం ఈ విధంగా కొలిస్తే మనకి 8 అంగుళాలకి అయితే కొంచెం తగ్గింది 1 పాయింట్. ఆ 1 పాయింట్ కొంచెం కిందకి డ్రా చేసేసుకుంటే సరిపోతుందండి, మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఆ 1 పాయింట్ ఇందులోనే అడ్జస్ట్ చేసుకోవాలి. రౌండ్లో ఇలా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి కరెక్ట్గా 8 ఇంచెస్ అయితే మనకు వచ్చేసింది. దీన్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. నెక్ పార్ట్ అయితే కట్ చేయకూడదండి వర్క్ బ్లౌజులకి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మొత్తం ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి. చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. వర్క్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది కాబట్టి మనం ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 11 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. వర్క్ మీదకి రాకూడదు కదా, కింద ఖర్చులోకి పైన ఖర్చులోకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. అందుకనే ముందుగా మనం వర్క్ బ్లౌజులకి వర్క్ అనేది కొలుచుకోవాలి. కొలుచుకోకపోతే మనం ఆది ప్రకారం పెట్టేసామనుకోండి, మన బ్లౌజ్ అదికి ఇది సెట్ అవ్వదు. అందుకోసం మనం వేయించుకున్న వర్క్ కాదు కదా ఆది ప్రకారం వేయడానికి. అందుకోసం వర్క్ ఎప్పుడు కూడా మనం మెజర్ చేసుకోవాలి. నేను 10 ఇంచెస్కి చూశాను కాబట్టి 11 ఇంచెస్ అయితే పెడుతున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ పెట్టి డౌన్ అనేది 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి కరెక్ట్గా ఇది 8 ఇంచెస్ ఆర్మ్ రౌండ్కి ఇక్కడ సరిపోతుందండి. ఇంకొక 2 ఇంచెస్ అయితే జాయిన్ చేసుకోవాలి పీసు. చూసారు కదా, ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది. ఎవరికైనా సరే బ్లౌజెస్కి హ్యాండ్కి కొంచెం జాయింట్ పడుతుందండి. అది మీకు అందరూ చూపించారు వీడియోస్లో, కానీ జాయింట్ లేకుండా కుట్టేస్తున్నారని మీరు అనుకుంటారు. కంపల్సరీ కొంత పీస్ అయినా సరే జాయింట్ పడుతుంది. మిగిలిన పీస్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాం. ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ వేసుకుని. ఒకసారి ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఎంతవరకు వచ్చింది ఏంటనేది. చూడండి ఈక్వల్గా ఇలాగా సర్దుకోవాలి. ఇలా సర్దుకుంటే మనకి తెలుస్తుంది. బ్యాక్ పార్ట్కి వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందా లేదా అనేది అయితే మనం చూసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్కి అయితే అస్సలు సరిపోవట్లేదు. నేను 2 పీసెస్ కింద ఇక్కడ నెక్క దగ్గర ఒక పీసు, ఇంకొక సైడ్ ఒక పీసు తీసి దానికి జాయింట్స్ వేసి అయితే నేను కట్ చేసి కుట్టానండి. దీనికి స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అండ్ షార్ట్ వీడియోలో కూడా పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి బ్లౌజెస్ వచ్చేటప్పుడు ఎటువంటి టెన్షన్ పడకుండా మీరు చాలా సింపుల్గా అయితే కట్ చేసుకునే విధంగా. ఇదిగో చూసారా, నెక్ పార్ట్ దగ్గర ఇంకా అసలు ప్లేసే లేదండి ఫ్రంట్ పార్ట్ వేయడానికి. అలా ఉంటే మనం ఎలా స్టిచ్ చేయగలరు? బిగినర్స్ అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అందుకని ఇలాంటి బ్లౌజెస్కి వచ్చేటప్పుడు ఇలా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, అసలు ఫ్రంట్ పార్ట్కి అసలు బ్యాక్ వేయడానికే ప్లేస్ లేదు. మనకు ఓన్లీ నెక్ ఒకటే వస్తుంది. అటువంటప్పుడు నేను చాలా ఈజీగా అయితే మీకు చెప్తాను. ఖర్చు ఎంత పెట్టడం వల్ల సరిపోదు కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కట్ చేసేస్తానండి నేను. అయినా సరిపోకపోతే అసలు ఇక్కడ ఒక పార్ట్గా వస్తుందండి. ఇంకొక పార్ట్ అయితే ఇంకొక సైడ్ అయితే తీసుకోవాలి. ఇది చూడండి, అడిగిన అయితే క్లాతే లేదు, ఇంకొక పార్ట్కి అయితే ఫ్యాబ్రిక్ లేదండి. ఒక పార్ట్ అయితే ఇక్కడ తీసుకుని ఇంకొక పార్ట్ అయితే వేరే సైడ్ అయితే నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఇలాగే ఒక కొలత ఒక మెజర్మెంట్ లేకుండా ఈ ఆన్లైన్లో అమ్మే బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా వచ్చేస్తున్నాయి. నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 2 ఇంచెస్కి ఫోల్డ్ అయితే చేసుకోవాలి. షేప్ దింపు వచ్చేసి 13 ఇంచెస్ అండి. అంటే మన షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు కూడా మనకి 13 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి షేప్ దింపు అనేది. ఈ విధంగా పెట్టిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మెజర్ చేసేసుకోవాలి. ఈ విధంగా డ్రాఫ్టింగ్ అనేది డ్రా చేయాలండి. ప్రతిదీ స్కేల్ యూజ్ చేసి మనం డ్రా చేసుకోవాలి.
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ అంతా కూడా నేను డ్రా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసేద్దాం. ఇక్కడ నెక్ దగ్గర 2.5 అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. కింద మనం డాట్ వేస్తాం కదండి, అందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ డాట్ వేసే ప్లేస్లో మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్కకి అయితే మనం డ్రా చేసుకోవచ్చు. 6 ఇంచెస్కి అయితే నేను పెట్టుకుంటున్నాను. సిక్స్ ఇంచెస్కి ఇలా డ్రా చేసి 2.5కి అయితే డీప్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. 2.5కి ఈ విధంగా డీప్ పెట్టుకుని ఒక స్క్వేర్ బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. ఇందులోనే రౌండ్ అనేది ఇచ్చుకోవాలండి. నెక్ అయితే కట్ చేయకూడదు. ఉక్సుల పార్టీ కోసం నెక్ దగ్గర నుంచి 5 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. 5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటే అది ఉక్సుల పట్టీకి సరిపోతుందండి. స్టార్టింగ్ దగ్గర నుంచి ఒకసారి అయితే 13 ఉందో ఎక్కువ ఉందో చూసుకోవాలి. ఫోల్డింగ్ మీద ఇంకొంచెం మనకు 1/4 ఇంచ్ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకోసం మనం ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత 2.5 ఇంచ్కి ఒక మార్కింగు, 2.75కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. అది మెయిన్ డాట్ కోసం. ఇక్కడ షేప్ కోసం అయితే ఇలా డ్రా చేసుకోవాలి. షేప్ మెజర్ చేస్తే 3 ఇంచెస్ అయితే వస్తుంది. మెయిన్ డాట్కి 2.75 ఇంచ్ అయితే ఉండాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర మనం లోతు అయితే తీసుకోవాలండి. ఇక్కడ డౌన్ అయితే తీసుకుంటే మనకి ఎటువంటి రింకిల్స్ రాకుండా ఉంటాయి. అందుకోసం అయితే ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. డ్రా చేసి ఈ లోపలే మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే లోతు అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయితే చూద్దాం. మనం డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. వర్క్ బ్లౌజులు కటింగ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూడాలండి. ప్రతిదీ కూడా వర్క్ అనేది మెజర్ చేసిన తర్వాతే మనం డ్రా చేసుకోవాలి. కొన్నిసార్లు అయితే మన ఆది బ్లౌజ్ ప్రకారం అయితే రాదండి. మనకి హ్యాండ్స్ లెంత్ అయినా తగ్గొచ్చు, లేదంటే నెక్ ఫ్రంట్ నెక్ అయినా పెరగచ్చు, లేకపోతే తగ్గొచ్చు. అటువంటిప్పుడు ఆ బ్లౌజు వర్క్ని బట్టి మనం కూడా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ పార్ట్ అయితే ఉంచేస్తున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఒక టక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రంట్ నెక్కి. వర్క్ బ్లౌజులు అయితే మా వీడియోలో చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, నేను చాలా ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే నేను పెడుతూ ఉంటాను షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్లో. ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేవి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డాట్స్కి అన్నిటికీ కూడా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇంకా షేప్ బెల్ట్ ఒకటి కటింగ్ అయితే చేసుకుందాం. మిగిలిన పీస్లో షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. విడ్త్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, డాట్కి క్లోజ్ చేసేసి అయితే మనం విడ్త్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా డాట్ ఈ విధంగా పట్టుకుంటే ఎంత వెడల్పు తీసుకోవాలనేది అయితే మనకు తెలుస్తుందండి. కొంతమంది బిగినర్స్ అయితే తెలియదు కదా. డాట్ ఈ విధంగా పట్టేసుకుని మీకు ఎంత కావాలో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ లెంత్ 15.5 కదండి. ఫ్రంట్ అయితే 13 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. 15.5లో మనం 13 ఇంచెస్ అయితే తీసేసుకోవాలి. తీసేస్తే ఇంకా 2.5 ఉంటుంది కదా ఖర్చు కోసం. ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 3.5 అయితే పెట్టుకోవాలి. 3.5 ఉక్సుల సైడ్ వస్తుంది. 3 ఇంచెస్ అయితే సైడ్ జాయింట్ దగ్గర అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్లో నుంచి ఫ్రంట్ పార్ట్ తీసేస్తే మిగిలిన దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఎంత తీసుకోవాలనేది కొంతమందికి తెలియదు కదా. ఈ విధంగా మనం మెజర్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లెంత్ని బట్టి ఫ్రంట్ పార్ట్ తీసేస్తే మిగిలిన దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే షేప్ బెల్ట్ లెంత్ అనేది మనకి తెలుస్తుందండి. ఈ విధంగా మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి.
మనం తడుపుతాం కదా, కొంచెం క్రాస్లు వస్తూ ఉంటాయండి. మనం నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలి. తడిపిన పీస్ అయితే ఎప్పుడు కూడా ఐరన్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకి ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఇప్పటివరకు మా వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు చాలా సింపుల్ ట్రిక్స్తో అయితే వీడియోస్ ఉన్నాయి, చూస్తే మీకు అర్థమవుతుంది, మీకు యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు రక్షిత టైలరింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోస్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, లెంత్ సరిపోతుందా లేదా నేను చూస్తున్నాను. 15 ఇంచెస్ అయితే ఉంది, కరెక్ట్గా వచ్చిందండి. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది. వర్క్ దగ్గర మనం ఈ విధంగా ఒకసారి చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్కి అసలు పీసే లేదు. ఫ్రంట్ నెక్ కనిపిస్తుంది కదండి, అక్కడ పీసే లేదు. అయినా నేను ఏ విధంగా అడ్జస్ట్ చేసి కట్ చేస్తాననేది మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తే మీరు కూడా ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు భయపడకుండా కట్ చేసి స్టిచ్ చేసుకోవడానికి వీలవుతుంది. చూసారా, 2.5కి అయితే ఒక మార్కింగ్ పెట్టాను. వర్క్ దగ్గరకంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడు పైవైపు రెండు కరెక్ట్గా ఉందా, ఈక్వల్గా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. పైకి ఇంకొక 1/2 ఇంచ్ అయితే డ్రా చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకి షోల్డర్ జాయింట్ కోసం వర్క్లోకి పడకుండా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం పైకే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేయడం వల్ల మనకి సూది కింద బీడ్స్ అనేవి పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది వేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. కరెక్ట్గా సరిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏ విధంగా డ్రా చేస్తున్నాం అనేది ఒకసారి అయితే చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకుని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. కంగారు పడి మనం కటింగ్ అయితే చేసేయకూడదు. అలా కట్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ పీస్ అనేది పాడైపోతుంది. ఇది 1200 అయితే పెట్టి కొనుక్కున్నారటండి. మరి అలాంటప్పుడు మనం జాగ్రత్తగా కట్ చేసి కుట్టకపోతే మొత్తం మనీ అంతా వేస్ట్ అవుతుంది కదా. అందుకే 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ కంటే మనకి ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందో తర్వాత చూసుకోవచ్చు. హ్యాండ్స్కి ఈక్వల్గా వేసుకోవాలి. 2 పార్ట్స్ కూడా ఈక్వల్గా వేసుకొని హ్యాండ్ పార్ట్ అయితే కట్ చేసేద్దాం అండి. అడుగున పైన కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. చూసుకుని ఇప్పుడు లైనింగ్ పీస్ అయితే వేసుకుందాం. ఈ విధంగా లైనింగ్ పీస్ వేసేసుకుని దీని ప్రకారం అయితే మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చూసారు కదా నేను ఏ విధంగా కట్ చేశాను అనేది. దీనికి కూడా కొంచెం జాయింట్ పీస్ అయితే పడుతుందండి. వర్క్ అయితే బాగుంది, చాలా బాగా అయితే వచ్చింది వర్క్ అనేది. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లోనే మనకి అసలు ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే అసలు ఒక పార్ట్కి అయితే సరిపోతుంది కానీ ఇంకొక పార్ట్కి అయితే పీసే లేదు. చూసారు కదా ఏ విధంగా ఉందో, మిగిలిన పీస్ అయితే ఈ విధంగా ఉంది. అదిగోండి వర్క్ వచ్చిన నెక్ పార్ట్ తోటి ఈ విధంగా ఉంది. నేను ఈ విధంగా డివైడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను, చాలా జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు దీనిపైన వేసుకుంటే చూసారా ఓన్లీ అంతవరకు వస్తుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేస్తే సైడ్ అయితే జాయింట్ పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్.
మనకి నెక్ పార్ట్ మెయిన్ అండి, ఎందుకంటే వర్క్ వచ్చింది కాబట్టి నెక్ పార్ట్ కంపల్సరీ రావాలి. మిగిలిన పీస్ జాయింట్ పడిన ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనకి జాయింట్ అనేది ఎక్కడ పడితే అక్కడ మిగిలిన పీసులు అయితే వేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవాలండి. నేను కరెక్ట్గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. దీనికి కూడా మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది వేసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టిన తర్వాత ఎంత పీస్ జాయింట్ పడుతుంది అనేది మనం తర్వాత అయితే జాయింట్ చేసుకోవచ్చు. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నేను జాయిన్ చేస్తానండి. ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను. అది అంత పీస్ అయితే జాయింట్ పడుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసుకుని అయితే మనం ఇది కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది. ఇది కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుందండి ఏ విధంగా జాయిన్ చేశాను పీస్ అనేది. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఈ మిగిలిన పీసు ఇక్కడ జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా తీసుకోవాలి కదండి, ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి కూడా తీసుకున్న తర్వాత మనం అప్పుడు మిగిలిన పీస్లో దీనికి ఎంత జాయింట్ పడుతుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి దీనికి కూడా కొంత జాయింట్ అయితే పడుతుంది. ఈ పీస్లో కూడా మనకి ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల మనకి ఎంత జాయింట్ పడుతుంది అనేది తెలుస్తుంది. దీనికైతే కొంచెం కింద అది జాయింట్ పడుతుంది. నేను తర్వాత ఇది ఒకసారి చెక్ చేసుకుని స్టిచ్చింగ్లో అయితే చూపిస్తానండి. ముందుగా నేను ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. 2 పీసెస్ కూడా ఈ విధంగా కట్ చేసేసి జాయింట్ పడే పీస్ అయితే మనం జాయిన్ చేసుకోవచ్చు. ఈ మిగిలిన పీస్ అయితే కొంచెం కింద అయితే జాయిన్ చేసుకోవచ్చండి. ఇక్కడ జాయింట్ పడుతుంది. ఇంకొక పార్ట్కి కూడా కొంచెం జాయింట్ అయితే పడుతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా కట్ చేశాను నేను. స్టిచ్చింగ్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా జాయిన్ చేసుకోవాలనేది. మిగిలిన పీస్లో అయితే షేప్ బెల్ట్ కూడా తీసేసుకుందాం. ఇదిగోండి ఈ పీస్లోనే షేప్ బెల్ట్ తీస్తున్నాను. మిగిలిన పీస్ మనకి ఎక్కడైతే మనకి సరిపోవట్లేదు అక్కడైతే అడ్జస్ట్ చేద్దాం. చాలా చిన్న పీస్ అయితే మిగులుతుంది. ఇది నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు చిన్న 2 ఇంచెస్ స్పేస్ కూడా మిగలలేదండి, అంత తక్కువగా ఉంది. ఎప్పుడు కూడా చిన్న పీస్ మిగిలిన మనం కస్టమర్ బ్లౌజ్ పట్టుకెళ్ళి సెట్ చేసుకునేంతవరకు, సెట్ అయిందనేంతవరకు కూడా పీసెస్ పడేయకుండా ఉంచుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా అయితే మా బ్లౌజ్ వచ్చింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకొంతమందికి మా ఛానల్ రికమెండ్ అయ్యేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మమ్మల్ని ఆదరించినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. కట్ చేసిన పీసెస్ అన్ని ఈ విధంగా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.